హాయ్ నమస్తే. నేను మీ సునీల్ కుమార్ గాజుల. కష్టాలకి సుఖాలకి నీ జీవితంలో జరిగే ప్రతి ఒక్కదానికి కారణం ఏదైనా ఉంది అనంటే అది భావన అంట. ఆ భావనలకు మూలమైనది ఏది అనంటే నీ యొక్క మనసు అంట. కాబట్టి ఎప్పుడూ కూడా నీ మనస్సుని నియంత్రించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు మనిషి చాలా ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. కానీ ఈ రోజులలో మనిషి ప్రతి సందర్భంలో తనకు అనిపించిన ప్రతి ఒక్కదాన్ని చెయ్యాలి అనే ఆరాటంతో చేస్తూ ఆందోళనకు గురవుతూ ఆర్థిక ఇబ్బందులకు లోనవుతూ అనవసరంగా బ్లేమ్ అవుతూ అక్కడే ఆగిపోతూ ఉన్నాడు వాస్తవానికి. కాబట్టి అనిపించింది ప్రతి ఒక్కటి చేయడం కాకుండా అనుకున్నది ఏదైనా ఉంటే ఆ అనుకున్న దాన్నే చేస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తే అద్భుతమైన విజయం సాధించడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. రెండు దగ్గరగానే ఉన్నట్టు అనిపిస్తూ ఉన్నా వాటిలో చాలా డిఫరెన్స్ అనేది కనబడుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి సందర్భంలో చాలా జాగ్రత్తగా ఆలోచిస్తూ నీ మనసుని నీ కంట్రోల్లో ఉంచుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటేనే ఆనందంగా ఉంటూ అద్భుతంగా ఎదగడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. కష్టించే స్వభావం ఉండాలి. అదేవిధంగా విమర్శలను తట్టుకునే సహనం కూడా కలిగి ఉండాలి. ఈ స్వభావాన్ని సహనాన్ని కలిగి ఉంటేనే కోరికలను అధిగమించి అద్భుతంగా ఎదగడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. ఆలోచించి మిత్రమా ఒక్కసారి.